గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? అవును సార్, నేనే. న్యూస్ పేపర్ పాల ప్యాకెట్లు అందరిళ్ళకి ఇస్తుంటాను. ఇవాళ నుంచి మీకు ఇమ్మని గురుపాదం గారు చెప్పారు. అంటే పేపర్ బాయ్ గా పనిచేస్తూ కాలేజీలో చదువుతున్నావా? అవును సార్. స్టూడెంట్స్ ఎగతాళి చేయడం లేదా? ఎగతాళి చేసేవాళ్ళు అన్నం బెటర్ కదా సార్. వెరీ గుడ్. మరి ఈ పనులన్నీ చేస్తే చదువుకి దెబ్బ కదా? చెయ్యకపోతే చదువుకి ఫుడ్కి దెబ్బ సార్. మా చెల్లెలు మిషన్ కుడుతుంది, నేను ఈ పనులు చేస్తాను. 2 పొట్టాలు నిండాలి, నా చదువు సాగాలి. వస్తాను సార్, ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి. సార్ చెప్పురాం బాబు, నేను క్లాస్ ఆలస్యంగా వచ్చాను. బట్టలు టైం కారలేదు. ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయను. వస్తాను సార్. డియర్ స్టూడెంట్స్, టుడే వి డిస్కస్ అబౌట్ కాక్రోచ్. బొద్దంక ఒక విచిత్రమైన కీటకం. ఇట్స్ ఎ టిపికల్ ఇన్సెక్ట్. ఇట్స్ ఫెమిలియర్ హౌస్ హోల్డ్ పెస్ట్. ఎస్, మోస్ట్లీ ఫౌండ్ ఇన్ అవర్ కిచెన్స్, స్టోర్ రూమ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ద మాక్సిమం లైఫ్ ఆఫ్ కాక్రోచ్ ఈజ్ ఓన్లీ 4 years. ఆ 4 సంవత్సరాలు కూడా దాన్ని సుఖంగా బతకనివ్వకుండా మనిషి టిక్వంటి వేసి చంపేస్తున్నాడు. అది తను బతకడానికి మాత్రమే స్టోర్ రూమ్స్ ని పాడు చేస్తుంది తప్ప మనిషిలాగా సంఘాన్ని పాడు చేయదు. మాస్టర్, ఇదేంటి మాస్టర్, పాఠాలు పక్షులకు జంతువులకు చెప్తున్నారు? బిడ్డ పాలు తాగకపోతే తల్లి రూములు పాలతో బరువెక్కుతాయ్యా. ఆ స్థితి ఆ తల్లికి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనము అంతే. మనం చదివిన చదువు 10 మందికి చెప్పాలన్న ఆశతోనే ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ అవకాశం లేదు మనకి. అందుకనే మన మనశ్శాంతిని చంపుకోకుండా, మనం లెక్చరర్లు అన్న విషయం మర్చిపోకుండా ఉండటానికి ఈ పక్షులకి జంతువులకి పాఠాలు చెబుతున్నాను. విద్యాసాగర్ లాంటి ఒక్క లెక్చరర్ ఉంటే చాలు, సర్కస్ కంపెనీలో కూడా మిలిటరీ డిసిప్లిన్ వచ్చేస్తుంది. అలాగా? కానీ పాప మా మాస్టర్ని ఆ దుర్మార్గులు ఏమైనా చేస్తారేమో అన్నయ్య. వాళ్ళ మొహం వాడేం చేస్తారు? వాళ్ళు తాగితేనే రౌడీలు. ఆయన పర్సనాలిటీ ముందు వీళ్ళంతా. ఆయన పాఠాలు కూడా బాగా చెప్తారా? చెప్పడం ఏం చెల్లమ్మా, కడుపులో ఉన్న బిడ్డ ఆయన పాఠాలు వింటే చాలు, పుట్టగానే బిఏ పరీక్షలు కూడా రాసేయచ్చు. నిజంగా? అవునమ్మా. అరే నువ్వు పడుకో అన్నయ్య, నువ్వు తలిపేస్తాను. బాలేదానివే, చదువుకోవాల్సిన బోర్డంత ఉంది. ఓ పని చేస్తాను, నేను స్ట్రీట్ లైట్ కింద వెళ్ళి చదువుకుంటాను, నువ్వు వెళ్ళి. ఏరా చదువుతున్నావా? టెక్స్ట్ పుస్తకమా? బొమ్మలున్నాయా? ఏది చూపించు. చూడమ్మా, నువ్వు వెళ్ళి కాలిపైన కాలేసుకుని నోట్లో వేలేసుకుని ముడుచుకొని పడుకు. మేము ఈ లైట్ కింద చీట్ల పేకాడాలి. చీట్ల పాక ప్లీజ్. నేను చదువుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇదిగో 3 అంకెలు చదివేలోగా వెళ్ళాలి. 1 2 చూడండి బ్రదర్స్, మీ రౌడీ వేషాలు మానేసి మర్యాదగా వెళ్ళిపోండి. లేకపోతే నేను నెంబర్ చదవాల్సి వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10.
మా చెల్లెలు సుమతి. నేను చెప్పాను విద్యాసాగర్ మాస్టర్ అని. తీరే. నమస్కారం అండి. నమస్కారం. దెబ్బలు ఏమైనా తగిలాయా? లేదు. మీ బావగారు పోయి 3 ఏళ్ళయింది. నమస్తే సార్. నమస్తే. అన్నయ్య. నమస్తే సార్. కూర్చోండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా కోపంగా ఉందయ్యా. థ్యాంక్స్ సార్. అదేంటి? అవును సార్, అభిమానించే వాళ్ళకి వచ్చే కోపం ఆశీర్వాదమే కదా సార్. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నానన్న నమ్మకం ఉంటే మీరిద్దరూ నేను చెప్పేది కాదనకూడదు. చెప్పండి సార్. తీసుకో. ఇవన్నీ సుమతికి. ఆమెకు దూరమైన జీవితం దగ్గర కావాలన్నదే నా ఆశ. నా ఆలోచన తప్పు కాదు, నా నమ్మకం. నిజమే సార్, కానీ భర్త లేని ఆడదానికి వైధవ్యం శాపం కాదు. పువ్వులు గాజులు శత్రువులు కావు. సార్, మీ ఆలోచన అందరికీ ఉండాలిగా. మీరు మీకోసం బతకాలి గాని అందరి కోసం కాదు. ఒకప్పుడు సతీ సహగమనం సాంప్రదాయం, అది ఇప్పుడు నేరం. మనిషిని మానసికంగా సామాజికంగా పెంచలేని ఏ సాంప్రదాయమైనా హత్య కంటే పెద్ద నేరం. ఆ నేరాన్ని చదువు సంస్కారం ఉన్న నువ్వు చేయడం మరీ పెద్ద నేరం. అసలు నా నిర్ణయాన్ని, నా ఆలోచన గురించి ఇంకా ఆలోచిస్తున్నావంటే నీకు ఇష్టం లేదని అర్థమవుతోంది. లేదు మాస్టారు, లేదు. నా చెల్లెల్ని విధవరాలను చేసింది ఆమె భర్త చావు కాదు, చావని సాంప్రదాయం, చావని కట్టుబాట్లు. మాస్టర్ లాంటి మంచితనం ఇంకా ఈ ప్రపంచంలో బ్రతికే ఉందని నీ నుదుటి మీద బొట్టు సాక్ష్యం కావాలి. ఎగతాళి చేసే ఈ లోకానికి నీ గాజుల చప్పుడు హెచ్చరిక కావాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చీర కట్టుకురా. మాస్టర్ గారి ఆశీర్వాదమైనా నిన్ను చల్లగా చూస్తుంది. వెళ్ళమ్మా.